ఒక గ్లాసులో సగం వాటర్ ఉంటే గనక ఆ గ్లాసులో సగం వాటర్ ఉన్నాయి అనేదాన్ని ఇంకా సగం ఫిలప్ చేయొచ్చు అనే వాళ్ళని ఆపర్చునిస్టిక్ అంటారు. ఈ వర్డ్స్ పర్సనల్ డెవలప్మెంట్, పర్సనల్ అవేర్నెస్ సంబంధించిన వాటిల్లో సైకాలజీ సంబంధించిన వాడతారు ఈ వర్డ్స్. వాటి మీనింగ్స్ తెలుసుకుంటే మనకు ఉపయోగపడతాయి. గ్లాసు హాఫే నిండింది, ఇంకా హాఫ్ నిండలేదు, అయ్యో ఎట్లా అనుకునేది పెసిమిస్టిక్. ఈ మిగతా సగం గ్లాస్ని ఎలా నింపాలి అని ఆలోచించే వాళ్ళు ఆపర్చునిస్టిక్. అంటే మనకి ఏదైనా అవకాశం ఉందా, అది ఫిల్ చేసే అవకాశం ఉందా, గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ మనం ఎలా అనేది ఆపర్చునిస్టిక్. గ్లాసు వాటర్ నిండుగా ఉండాలి కదా, వాటర్ నీట్గా ఉండాలి కదా అని ఐడియల్ కండిషన్స్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఐడియలిస్టిక్. ఆ గ్లాస్ని అబ్జర్వ్ చేస్తే దాని క్రాక్స్ ఉన్నాయి, అందులో వాటర్లో కొంచెం పొల్యూషన్ ఉంది, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, హోల్స్ ఎలా ఫిట్ చేసుకోవాలి, ఇది రియలిస్టిక్. ఈ గ్లాస్ అనేది మన మైండ్ అనుకుంటే సో దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాటర్ అది ఎంత ప్యూర్ ఉన్నాయి, ఎంత ఇంపార్టెంట్, ఎంత ఫుల్గా నింపుతున్నాం, ఫుల్ కెపాసిటీ ఎంతవరకు వాడుకుంటున్నాం, లీక్స్ ఏమైనా ఉంటే అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, అన్నెసరీ లూజ్ టాక్స్, ఫూలిష్ ఇంటరాక్షన్స్, అనవసరమైన ప్రొటెక్ట్ చేసుకోలేకపోవటం, ఇవన్నీ లీక్స్ ఉంది గ్లాస్. గ్లాస్ సైజు పెంచుకోవచ్చు, గ్లాస్ రీప్లేస్ చేయొచ్చు, మెటల్ గ్లాస్ పెట్టచ్చు, లేదంటే వేరే ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, ఇంకో గ్లాస్ యాడ్ చేయొచ్చు. ఇట్లా మన మైండ్ కెపాసిటీని పెంచుకోవటం, అందులో ఉన్న వాటర్ని యూజ్ చేసుకోవడం అంటే జాగ్రత్తగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడచ్చు, దానిపైన ప్రొటెక్షన్ పెట్టచ్చు, ఫంగస్ లైఫ్ ఫామ్ అవ్వకుండా మనకి మన యానిమల్స్కి ఫ్యూచర్కి ఉపయోగపడేటట్టు దాన్ని స్టోర్ చేసుకోవటం, దాన్ని ఏదన్నా బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేయటం అవసరం అయితే బాయిల్ చేసుకోవటం. నువ్వు ఉన్న వాటర్ అంతా అందరికీ పనిచేస్తావా, కొంత వాటర్ నువ్వు ఉంచుకొని కొంత వాటర్ నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావా, మోటార్ జనరేట్ చేసి బోర్ వాటర్ వేసి దాంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయగలుగుతావా. సో ఇట్లా మన బ్రెయిన్ అండ్ ది గ్లాస్ ఎనాలజీని వాడుకోవచ్చు. Thank you for watching. Like, share, subscribe and comment and watch my other videos. Thank you.